లూకా సువార్త 4:4. అందుకు యేసు 4:4. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ గొప్ప మాట యేసు ప్రభువారు అపవాదితో చెప్తున్నటువంటి ఈ సందర్భాన్ని. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు గడపాలంటే అంతసేపు గడపడానికి ప్రయత్నం చేయడం. దీని కొరకు మనము సమయాన్ని కేటాయించాలి. దీని కొరకు మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు మన యొక్క భౌతిక అవసరతలు, ఆహారము, పానీయాలు, నీళ్లు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఏకాగ్రతతోనూ మరి మరింత దీక్షతోనూ శ్రద్ధతోనూ దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఇది ఉపవాసం యొక్క అనుభవం, ఉపవాసం యొక్క పద్ధతి, ఉపవాసము మనకు నేర్పిస్తున్నటువంటి విధానం. ఈ విధంగా మన యొక్క ఆహారపు అలవాట్లు. కాబట్టి ఉపవాసమును బట్టి మనం ఏమవ్వాలంటే దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునితో గడపాలి, దేవునితో మమేకం అవ్వాలి. అలా దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి సహవాసము మనతో చేయడానికి ఆయన ఇష్టపడాలి అంటే మనము కూడా అంతే సిద్ధపాటుతో, అంతే మనసుతో, అంతే మరి సంసిద్ధతో దేవుని సన్నిధికి రావాలి. మరి ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, ఏమనంటే నీ దేవుని ఎదుట నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ ప్రతి మాట కూడా జాగ్రత్తగా చూసుకునమని. దేవుని ఎదుట నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా చూసుకోవాలంటండి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెఫరెన్స్ నేను చెప్పే ప్రయత్నం చేయట్లా, మీరు చూస్తే చెప్పండి, నేను చదువుతా. లేదు అనుకుంటే ప్రసంగి గ్రంథాన్ని ఇంటికి పట్టుకుపోయి ఇంటి దగ్గర చదువుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమిటంటండి, దేవుని ఎదుట మనము మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా ఎలా చూసుకోవాలట, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలాగంట మన నోటిని కాచుకోవాలట. ఎందుకనంట మన హృదయాన్ని త్వరపడనివ్వకూడదంట. దేవుని సన్నిధిని ఇంకోటి ఏంటంటే అనాలోచితంగా మాట్లాడడం, అనాలోచితంగా పలకడం. ఏదో నీకు ఇష్టం వచ్చింది, ప్రభువా దేవా స్తోత్రమునైనా, ఇదిగోనైనా నీ వందనాలనైనా, కాపాడేవనైనా, ఇలా ఏదో అనాలోచితంగా యాదృచ్ఛికంగా బట్టి పట్టేసినటువంటి ఆ బట్టి ప్రార్థనలు వద్దు. బట్టి ప్రార్థనలు వద్దు. ఎలా మాట్లాడాలా? ఆలోచనతో మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? జ్ఞానంతో మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? వివేచనతో మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? నీకు ఏది కావాలో దాన్ని బట్టి మాట్లాడు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మరి సొలొమోను చెప్తున్నటువంటి మాటల యొక్క సారాంశాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని సన్నిధిలో మాట్లాడే మాటలన్నిటినీ కూడా ఆలోచన కలిగి మాట్లాడాలి. అంటే అర్థం ఏంటండి, దేవుడు వింటాడు ఖచ్చితంగా. ఎవరి కోసమో మనము ప్రార్థన చేయట్లేదు, ఎవరి కోసమో ఎవరో వింటారని మనం ప్రార్థన చేయట్లేదు, ఎవరో మన మానవులు లేదా మన ప్రార్థనలు ఆలకించాలని మనం ప్రార్థన చేయట్లేదు. కొంతమంది యొక్క స్వభావంలో ఎలా ఉంటుందంటే దేవుడు వినడం పక్కన పెట్టు, పక్కోడు వినాలనుకుంటారు చాలామంది, సంఘస్థులందరూ వినాలనుకుంటారు. అలా కాదు ప్రియ సహోదరుడా, ఎలాగండి ఆలోచనయుక్తంగా ప్రార్థన చేయండి. మీరు పలికే ప్రతి పలుకు మీద, మాట్లాడే ప్రతి మాట మీద ఏముండాలంటే మీకు నిగ్రహం ఉండాలి, ఆలోచన ఉండాలి.
దాని మీద శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? దేవునితో మాట్లాడుతున్నావు. కాబట్టి దేవునితో మాట్లాడేటువంటి ఆలోచనతో ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మమేకమైపోయి దేవుని ఎదుట దేవునితో మాట్లాడుతున్నామన్నటువంటి ఇది నీకు లేకపోతే, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండి ఏంటి ఉపయోగము? ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మాట ఎందుకు చెప్పొస్తున్నానంటే, మన ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం మాట్లాడుతున్నామంటే ఆయన వింటున్నాడని, వాటి మీద మనం పలికే ప్రతి మాట మీద ఆయన శ్రద్ధ పెడుతున్నాడని, వాటి మీద ఆయన మనసు నిలుపుతున్నాడని మనం గ్రహించాలి. ప్రియ సహోదరుడా, మన వ్యర్థమైన మాటలు మనం చూస్తూ ఉంటాం చాలామంది జీవితాల్లో. ఊరకనే పలకాలని, ఊరకనే మాట్లాడాలని కొంతమంది మాట్లాడితే మనం ఏమంటామంటే తర్వాత ఏదో చెప్పాలని చెప్పాడులే అంటాం. అనండి కదా, మనం నిత్యము మనం జీవితంలో చూస్తూ ఉంటాం కదా, ఏదో చెప్పాలని చెప్తున్నాడు అంతే, అందులో ఏం లేదు, సత్యం లేదు. అందులో మనం ఏదో అనుకుంటామని ఏదో అనేహేళ్లే అంటే, మనం ఏదో అనుకుంటామని వాడు ఏదో అనేహేడు, నిజంగా మనస్ఫూర్తిగా అడంలా. ఇలాంటి మాటలు మనం కూడా అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఏమండి శ్రీని గారు, అంటూ ఉంటాం. ఏదో మనం ఏదో అనుకుంటామని అలాగ అన్నాడులేండి అంటాం. అంటే వాడు ఏం చేశాడు? మనం ఏదో అనుకుంటామని అన్నాడు తప్ప నిజంగా వాడు మనసు పెట్టి అనలా, ఆలోచనతో అనలా, శ్రద్ధతో అనలా, ఆసక్తితో అనలా. కాబట్టి దాన్ని వాడు ఆసక్తితో అంటున్నాడా, ఆలోచనతో అంటున్నాడా లేదా, జ్ఞానయుక్తంగా అంటున్నాడా లేదా, కావాలని అంటున్నాడా లేదా అని మనం ఏం చేసాం? పసిగట్టేసామా లేదా? పసిగట్టేసాం. మరి దేవుడు పసిగట్టడా? ఖచ్చితంగా పసిగడతాడు. మరి నీ సర్వోన్నతుడు ఎవరండి? ఆయన సర్వోన్నతుడు. ఆయన ఎక్కడున్నాడంట? ఆకాశం ముందు ఉన్నాడంట. మనం ఎక్కడున్నామంట? కాబట్టి మనకంటే ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పలికే ప్రతి పలుకు మీద ఏముండాలంటే గురి ఉండాలి. ఆయన పసిగట్టేస్తాడు. నీవు దేవునితో మాట్లాడడానికి వచ్చావా, లేకుంటే ఊరకనే నీ పక్కోళ్ళు వినాలని, నీ పక్కోళ్ళతో నీ ముచ్చట చెప్పాలని అలాగొచ్చావా అంటే దేవుడు పసిగట్టలేడా? ఖచ్చితంగా పసిగడతాడు. కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడాలి? ఈరోజు దేవునితోనే మాట్లాడాలి. పాయింట్ 1, ఎవరితో మాట్లాడాలి? దేవునితోనే మాట్లాడాలి. కాబట్టి మనుష్యుడు దేని వలన బ్రతుకుతాడంట? రొట్టె వలన మాత్రమే కాదని రాయబడింది. రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి మనం బ్రతుకుతామంట. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి, అంటే వాక్యపు మాటలన్నిటిని బట్టి మనము జీవించగలుగుతాం, బ్రతుకగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు మనకు స్పష్టంగా చెప్పడానికి యేసు ప్రభువు వారు ఈ 4వ అధ్యాయంలో మరి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉపవాసం యొక్క, ఈరోజు ప్రార్థన యొక్క, ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏమనంటే ఏమండి? భౌతికమైన ఉపవాసము, ఆత్మకు పుష్కలమైనటువంటి ఆహారం. అంటే భౌతికమైనటువంటి దేహానికి ఉపవాసం ఉంటాయి. అంటే ఇందా చెప్పాను కదా, ఉపవాసం అంటే దేవుని దగ్గరకు ఉండడం అనేది. దానితో పాటు ఏం చేయాలి? ఆయన దగ్గరకు ఉన్నప్పుడు అన్నీ విడిచి రావాలి. ఆహారం విడిచి రావాలా. ఇక్కడికి వచ్చిన కాసేపు నేను టీ తాగుతాను, కాఫీ తాగుతాను, ఉప్మా తింటాను, అల్పాహారం జీడిపప్పులు తింటాను అంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? అన్నిటినీ త్యాగం చేసి నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ సమయంలో అన్నిటినీ పక్కన పెట్టాలి. దానివల్ల ఏమవుతుందండి? భౌతికమైనటువంటి దేహానికి ఏమవుతుందండి? ఆహారము అందట్లేదు. కాబట్టి భౌతికమైనటువంటి దేహం కాస్త ఆహారం అందకపోవడం వల్ల ఏమైపోద్దండి? బలహీనపరచబడుతుంది. దానికి కావాల్సిన ఆహారం అందకపోతే, దానికి కావాల్సిన నీరు అందకపోతే, దానికి కావాల్సినటువంటి పోషకాలు అందకపోతే శరీరము ఏమవుతుందండి? కొంచెము నీరసిస్తుంది, బలం పోతూ ఉంటుంది. కానీ అలాంటి సమయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉండడం వలన ఏమవుతుందంటే నీ ఆత్మ బలపరచబడుతూ ఉంటుంది. శరీరము బలహీనమైపోతుంటుంది, కానీ ఆత్మ ఏమవుతూ ఉంటుందండి? బలపరచబడుతూ ఉంటుంది. ఆత్మ బలపరచబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఈ మాటల యొక్క ఆంతర్యాన్ని, లోతుని మనం ఒకసారి గమనించినట్లయితే
యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఇది మనకు కొట్టొచ్చినట్టుగా కనబడతారు, స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండాలని ఆయన ఎక్కడికి వెళ్ళారంటే మరి అరణ్యానికి కొనుపబడ్డారు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, యేసుక్రీస్తు వారు యోర్దానులో బాప్తిసం తీసుకున్నారు. 3వ అధ్యాయంలో ఈ యొక్క సంభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యానికి పరిశుద్ధాత్మ చేత కొనుపబడ్డారు. యోర్దాను నుండి తిరిగి వచ్చి అని రాయబడింది. అంటే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నటువంటి యేసు ప్రభు వారు అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలో నడిపింపబడి ఎన్ని దినాలండి? 40 దినాలు. దేని చేతటండి? ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడుతూ ఉన్నారు. ఈ అరణ్యంలో నడిపింపబడుతున్నారు. రెండవ వచనం ప్రారంభంలో అపవాది చేత శోధింపబడుచుండెను. ఈ 40 మనం అనుకున్నాము ఏంటంటే, నేను కూడా ఒకంత ముందు చదివినటువంటి ముందు నేను ధ్యానించినప్పుడు ఈ ప్రేరేపణ దేవుడు నాకు కలగజేయలేదు. నాకు అప్పుడు ఉన్నటువంటి ప్రేరేపణ ఏమిటంటే 40 దినాలు అయిన తర్వాత అపవాది ఉపవాస ప్రార్థన అయిన తర్వాత 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అపవాది యేసుక్రీస్తు వారిని శోధించాడు అన్నట్టుగా నేను గత ప్రేరేపణలో దేవుని యొక్క ధ్యానంలో నేను చెప్పడం జరిగింది. నేను భావించడం కూడా జరిగింది. నేను భావించిన దాన్ని మీకు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యమును బట్టి మరింత లోతుగా నన్ను ప్రేరేపిస్తున్న మాట ఏమిటంటే, అపవాది చేత శోధింపబడుచు ఉండెను. చూడండి, ఆత్మచేత అరణ్యంలో ఎన్ని దినాలండి? 40 దినాలు నడిపింపబడ్డాడట. ఈ 40 దినాలు కూడా దేని చేత శోధింపబడుతున్నాడటండి? అపవాది చేత శోధింపబడుతున్నాడంట. దానికి ఇంకా మీకు ఇంకా కొంచెము వివరణగా ఇవ్వాలంటే, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదట. ఆ దినములనంటే ఆ 40 దినాలలో ఆయన ఏమీ తినలేదు. అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు ఆయన ఏమీ తినలేదు. అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఆయన ఏమీ తినలేదంట. అంటే ఈ 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మచేత ఆయన నడిపింపబడుతున్నాడు. కానీ దేని చేత శోధింపబడుతున్నాడో? అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఒక పక్కన ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, ఒక పక్కన 40 దినాలు ఆత్మచేత నడిపింపబడుతూ మరొక పక్కన అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఈ 40 దినాలు కూడా ఆయన ఏమీ తినలేదంట. దానికి ఇంకా కొనసాగింపు ఏంటంటే, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, ఏవి తీరిన తర్వాత? 40 దినాలు తీరిన తర్వాత, 40 దినాలు నడిపింపబడడం తీరిన తర్వాత, ఆత్మచేత నడిపింపబడడం తీరిన తర్వాత, అపవాది చేత శోధింపబడడం తీరిన తర్వాత, ఆయన ఏం చేశారు? ఆయన ఏమయ్యారంటండి? ఆకలి కొన్నారు. అంటే ఈ 40 దినాలు ఆయన యొక్క భౌతికమైనటువంటి శరీరము ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. కాబట్టి శరీరం ఏమైపోయిందంటే బలహీనమైపోయినటువంటి ఈయన యొక్క శరీరం ఇప్పుడు ఏం కోరుకుంటుందంటే, భౌతికమైన ఆహారాన్ని కోరుకుంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, భౌతికమైన ఆహారాన్ని కోరుకుంటుంది. దేనికి కోరుకుంటుందండి? శరీరము బలహీనపరచబడ్డాన్ని బట్టి. ఇది అపవాదికి కలిసి వచ్చినటువంటి అవకాశం. అపవాదికి లేదా సాతానికి కలిసి వచ్చిన అంశం. ఎందుకని? ఈ 40 దినాలు శోధిస్తూ ఉంది, కానీ యేసు ప్రభువు వారు ఎక్కడా కూడా ఆ శోధనకు తలొగ్గలేదు. ఆత్మచేత నడిపింపబడుతూనే ఉన్నారు. ఈ 40 దినాలు అపవాది యేసుక్రీస్తు వారిని ఏ విధంగా శోధించాలో ఆ విధంగా శోధిస్తూనే ఉన్నాడు. ఆయనను యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా అపవాదికి తావివ్వలేదు. ఈ శరీర బలహీనత ఒక పక్కన వేధిస్తూ ఉన్నప్పటికీ, అపవాది యొక్క శోధనలు యేసుక్రీస్తు వారిని ఒకంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా ఈ 40 దినాల్లో కూడా ఎక్కడ కూడా అపవాదికి అవకాశం ఇవ్వలేదు. ఈ 40 దినాల్లో తీరిన తర్వాత ఆయనకు ఆకలి అనిపించింది. ఈ 40 దినాలు తీరిన తర్వాత ఆకలి అనిపించింది. మళ్ళీ కేర్ఫుల్గా చదవండి. అది తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అవి తీరిన తర్వాత ఆకలి కొనగా, అంటే ఈ 40 దినాలు ఆయన ఆకలి అనే దానికి
అవకాశమే లేకుండా ఆయన ఏం చేశాడంటే ఆత్మచేత నడిపింపబడ్డాడు. అంటే ఈ 40 దినాలు ఆయన ఆకలి వేసింది అనేటువంటి, ఆకలి వేస్తుంది లేదా ఆకలి కొని ఉన్నాను లేదా నా శరీరం బలహీనమైపోతుంది అనే పరిస్థితి యేసుక్రీస్తు వారు కనపరచలేదు. ఎందుకని? ఆత్మచేత ఆయన నడిపించబడుతున్నారు కాబట్టి. శరీరము భౌతికమైనటువంటి ఆహారం బట్టి బలహీనమైపోతుంది, కానీ ఆత్మచేత ఆయన నడిపించబడుతున్నప్పుడు ఆత్మ యొక్క శక్తిని బట్టి ఆయన పుష్కలమైనటువంటి ఆహారముగా, అంటే ఆయన శరీరము, ఆయన స్థితి అంతా కూడా ఎలాగుందంటే పుష్కలమైనటువంటి ఆహారము దొరికినట్టుగా ఆయన ఎలాగున్నారంటే ఏమాత్రము కూడా భౌతికమైనటువంటి ఆహారానికి అవకాశం ఇవ్వకుండా, దానికోసం అరులు చాచకుండా ఏం చేశారంటే ఆత్మచేత పుష్కలముగా బలపరచబడుతున్నారు. దీని స్తోత్రం. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొన్నారట. అప్పుడు వరకు ఆయనకి ఆకలి అనేదే తెలియలేదు. దేని స్తోత్రం కలిగిన కాక. దేన్ని బట్టి? పుష్కలమైన ఆత్మను బట్టి ఆయన నింపబడి నడిపించబడుతున్నారు. అందును బట్టి ఆయనకి పుష్కలమైన ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, పుష్కలమైనటువంటి ఆత్మ ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఆయన భౌతికమైనటువంటి బలహీనతలో పడలేదు, భౌతికమైన బలహీనతలో పడలేదు. ఇప్పుడు శరీరము ఏం కోరుకుంటుందంటే ఆకలి కోరుకుంటుంది, అంటే ఆహారాన్ని కోరుకుంటుంది. ఆకలి కొనగా అది తీరిన తర్వాత ఏమైందంట, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అంటే ఇప్పుడు భౌతికమైనటువంటి ఆకలి, భౌతికమైనటువంటి ఆహారము, భౌతికమైనటువంటి ఈ స్థితిని ప్రభు వారి యొక్క శరీరం కోరుకుంటుంది. వెంటనే అపవాదికి అది అందొచ్చినటువంటి అవకాశం, వెంటనే అరే మళ్ళా దొరికేసాడు, నాకు మళ్ళా దొరికేశాడు కాబట్టి మళ్ళా పట్టుకుందాం అని చెప్పి వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఎగనట్లు ఈ రాతితో చెప్పమని. ఏమండి? రొట్టె ఎగనట్లు ఈ రాతితో చెప్పమని ఏం చూపిస్తుందండి? ఇక్కడ ఒక రాయి ఉంది, ఇమేజ్లో ఉంటుంది చూడండి, ఫాలో అవ్వ లేకపోయినా పర్లేదు. ఏం చూపిస్తుందండి? వెంటనే యేసుక్రీస్తు వారి యొక్క శరీర సంబంధమైన అవసరతతో అపవాది గుర్తించేసింది. అప్పటి వరకు ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నారు. ఆ 40 దినాలు కూడా అపవాది చేత శోధింపబడ్డారు. ఆ దినములు పూర్తయిపోయినాయి. ఈ 40 దినాల్లో కూడా ఎక్కడో కూడా ఆయన తలొగ్గినటువంటి పరిస్థితి కానీ, అపవాదికి తావిచ్చినటువంటి పరిస్థితి కానీ, అపవాది యొక్క మాటకు మరి చెవియొగ్గినట్టుగా కానీ మనం చూడం. అవి తీరిన తర్వాత భౌతికమైనటువంటి ఆకలిని బట్టి యేసుప్రభువు ఆలోచన చేస్తుంటే అపవాది వెంటనే వచ్చేసి రాళ్ళను చూపిస్తుంది. ఈ రాళ్ళు అక్కడ ఉన్నాయి, ఎందుకని అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా రాళ్ళు రప్పలతోనే ఉంటాయి. కాబట్టి రాళ్ళను చూపించి ఏమంటుందంటే వీటిని రొట్టెలుగా మార్చు అంట. రొట్టెలుగా దీనిని మార్చుకోమని చెప్పి సలహా ఇస్తుంది, సూచనిస్తుంది. యేసుప్రభువు వారితో మరి తన మాట వినే విధంగా ప్రేరేపిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఉపవాసము దేనికోసమో ఉంటూ ఉంటామండి. మన అవసరతలను బట్టి. ఆహారం లేని వాడు దేనికోసం ప్రార్థన చేస్తాడండి? నా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ప్రభా అని అనుదిన ఆహారం కోసం ప్రార్థన చేస్తామండి. ఆహారం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ నిత్య అవసరతలలో మనకున్న అవసరత ఏంటంటే ఆహారం. ఖచ్చితంగా ఆహారము మనిషి భుజించాలి, లేకపోతే ఏమవుతుందండి? ఖచ్చితంగా శరీరం బలహీనం అయిపోద్ది. కాబట్టి మన అనుదిన ఆహారం, మన డైలీ నీడ్స్లో ఖచ్చితంగా ఆహారం అనేది ఒక భాగం. అది లేకపోతే, అనుదిన ఆహారం లేకపోతే మనం ఖచ్చితంగా బలహీనం అయిపోతాం. కాబట్టి ఉపవాసం ఉన్నవాడు యొక్క శరీరం ఇంకా ఎక్కువ ఆహారాన్ని కోరుకుంటుంది, త్వరగా భుజించాలి. ఎందుకంటే శరీరము ఆకలి అంటుంటుంది, ఆకలి అంటుంటుంది. పస్తులు ఉన్నప్పుడు ఇదివరకు కూడా చెప్పాను, పస్తులు వేరు, ఉపవాసములు వేరు. 2 కొరింథీ పౌలు వారు ఈ మాట చెప్తారు. 11వ అధ్యాయం 27వ వచనం. 11:27. ప్రయాసముతోనో కష్టములతోనో తరచుగా జాగరణలతోనో
ఆకలి దప్పులతోనూ, అదొకటి మాట అండర్లైన్ చేసుకోండి. రెండవది తర్వాత ఆకలి దప్పులు వేరు, ఉపవాసములు వేరు అనే మాట మనకు అర్థమవుతుందని, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆకలి దప్పులు అంటే పరిస్థితిని బట్టి తినడానికి వీలు కుదరక, లేకపోతే డబ్బులు లేకో, లేకపోతే టైం లేకో, లేకపోతే పని ఎక్కువైపోయో తినకో. 1వ తారీఖున ఉదయం ఎప్పుడో 4 గంటలు లేచాం, 4 గంటలకి 3:30కి లేచాం. 3:30 నుంచి పనే పని. తర్వాత వాకింగ్, అది ఒక కొంచెం దూరం తీసుకెళ్ళి చాలా ఎక్కువ దూరం నడిపించేసాం. అది అయిపోయి వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే పేషెంట్స్ ఫిల్ అయిపోయి ఉన్నారు. నన్ను కలవడానికి వచ్చినటువంటి అనేక మంది మరి రాగానే కలవడం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా భోజనం చేయడానికి కుదరలేదు. నాతో పాటు నా టీంలో ఉన్నటువంటి శ్రీని లాంటి వరకు అందరికీ కూడా టిఫిన్స్ చేయడానికి కూడా కుదరలేదు, కాఫీ తాగడానికి కూడా కుదరలేదు, టీ తాగడానికి కూడా కుదరలేదు. అలాగే ఎప్పటి వరకు 4 గంటల వరకు కనీసము ఏమీ తిన్నాను కుదరలేదు. దాన్ని నేను వచ్చేసి ఉపవాసం ఉన్నానని చెప్తే కుదరదాం. అదేంటండి, అది ఆకలి దప్పులు ఉండడం అంటే పనిని బట్టి, పరిస్థితిని బట్టి. కానీ ఈ రోజున ఉపవాసం ఉన్నాం, ఎందుకని దేవునికి దగ్గరగా వచ్చి దేవుని సన్నిధిలో 12 గంటల నుంచి 3 గంటలకు ఉండేటువంటి ఈ సమయంలో మనం ఏమీ తినము, ఏమీ తాగం కాబట్టి దేవునికి దగ్గరగా ఉంటాం కాబట్టి ఇది ఉపవాసం. కాబట్టి పౌలు వారు ఏం చేస్తున్నారు, తరచుగా ఉపవాసాలు ఉంటున్నారంట. కాబట్టి ఉపవాసం వేరు, పస్తులు ఉండడం వేరు. నువ్వు ఉపస్తుంటున్నావా, ఉపవాసం ఉంటున్నావా చూసుకోవాలి. యేసు ప్రభువు వారు 40 దినాలు ఏమన్నారు, ఉపవాసం ఉన్నారు, దేవునికి దగ్గరగా గడిపారు. కాబట్టి ఈ 40 దినాలు అపవాది శోధిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభువు వారు శోధనలో పడలే. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే శరీరము ఆహారాన్ని కోరుకుంటుంది. కాబట్టి యేసు ప్రభువు వారు ఈ బలహీనమైనటువంటి సమయంలో నా మాట వింటారని అపవాది భావించి రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంట. మన యొక్క స్థితి ఉపవాసం ఉన్నప్పుడు, అలాంటి బలహీనతలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువే మనకి ఏం చేస్తున్నాడంటే రొట్టెలను రాళ్ళగా చేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడని చెప్పి భావించి మనం వెంటనే ఆ టెంప్టేషన్లో పడిపోతూ ఉంటాం. ఎందుకని మన శరీరం ఏం కోరుకుంటుందో దానికే మనము ప్రాముఖ్యత ఇస్తాం. మన యొక్క శరీరము కోరుకునే దానికే మనం అరులు చాచుతూ ఉంటాం. కాబట్టి వెంటనే శోధనలో పడడానికి అవకాశం ఉంటుంది. కానీ యేసు ప్రభువు వారు శోధనలో పడలా. 2వ దానిలో చూసినట్లయితే మరి రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించాడట. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించాడట. ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయో నికిత్తునో అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తను. 2వది ఏం చూపిస్తుందంటే కీర్తి, ప్రతిష్ట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఉపవాస ప్రార్థనల నుండి మనం కోరుకునేది ఏంటి, ఘనతను కోరుకుంటాం, గొప్పతనాన్ని కోరుకుంటాం, ఉన్నతమైన స్థితి కావాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్గా అపవాది కూడా అదే చూపిస్తూ ఉంటుంది. నీకు వ్యత్యాసం తెలియదు. ఇది అపవాది చూపిస్తున్నటువంటి టెంప్టేషన్సా, నిజముగా దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చి చూపిస్తున్నటువంటి ఘనత ఆలోచించుకునే ఆ సమయం కూడా మనకు ఉండదు. వెంటనే మనం మనసు ఏం నిర్ధారణ చేసుకుంటుందంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేసాడు. వెంటనే దేవుడు మన ప్రార్థనలో ఆలకించేసాడు. మనం బాప్తీసం ఇచ్చే యోహాను మరి మన ప్రార్థన వెంటనే ఆలకించడానికి అని భావించి వెంటనే దాన్ని, ఆ ఘనతని లేదా కీర్తిని, ఆ రాజ్య మహిమంతటిని ఏం చేస్తామండి, దేవుడు నీ ద్వారా. ఎవరితో అంటాం ఈ మాట, ఎవరితో అంటాం, అపవాదితో అంటాం. దేవుడు నీ ద్వారా ఈ రాజ్య మహిమను నాకు ఇవ్వబోతున్నాడు, దేవుని స్తోత్రం అని వెంటనే అందిపుచ్చుకుంటూ ఉంటాం. ప్రిసోదడ యేసుప్రభు మళ్ళా దానికి కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. దానికి కూడా అవకాశం అంటే వాక్యం ఇది కాదు, మీకు మూలం చెప్తూ ఉన్నాను. 3వ టెంప్టేషన్ చూస్తే కనుక ఏమంటుందండి, కాదు, 3వ టెంప్టేషన్ ఏంటంటే యెరూషలేము తీసుకుని పోయి దేవాలయ శిఖరమునగా ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు ఇక్కడ నుండి
కిందకు దూకేమాట. ఎన్నో వచనం? 9వ వచనంలో ఉంటా. 3వ టెంప్టేషన్ ఇది. దేవాలయం, ఆయనే దేవాలయం అంటున్నాడు ఆయన. నేను అంటున్నాడు, ఆయన ఏమంటాడంటే నేనే దేవాలయం. నీవున్నటువంటి స్థితిలో నుండి నిన్ను దూకేయడానికి అపవాది ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితిని గమనించి పసిగట్టి నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధింపవలదు. ఈ విధంగా శరీర బలహీనతలు ఆయనను ఆకలితో అలమండించే విధంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు ఆత్మబలము చేత అపవాది యొక్క శోధనలన్నింటినీ జయించిన ఆయన ఇప్పుడు శరీర బలహీనతలు బట్టి ఆకలి కొన్నప్పటికీ కూడా ఆ శరీర బలహీనతలకు ఆయన లొంగకుండా అపవాదిని గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. గల కారణం ఏమిటంటే శరీర బలహీనత నిన్ను వేధిస్తున్నప్పటికీ కూడా ఆత్మబలము చేత నువ్వు నింపబడితే ఆత్మబలము నిన్నేం చేస్తుంటుందంటే శరీర బలహీనతలకు నిన్ను లొంగకుండా చేసి, శోధనకు నిన్ను లొంగకుండా చేసి నిన్నేం చేస్తుంటుందంటే బలపరుస్తూ ఉంటారు. శరీర బలహీనతలు నీ ఎదుట నీ శరీరములో నిన్ను బలహీనపరుస్తున్నప్పటికీ నీ ఎదుట నీవు ఆశించినది, నువ్వు కోరుకున్నది, నీ కన్నులకు ఇంపైనది, నీ శరీరములకు తగినటువంటి స్థితి అక్కడ కనబడుతుంది అంటే దాన్ని జయించలేకపోతున్నామంటే మనలో ఏం పని చేయట్లేదంటే ఆత్మబలము పని చేయట్లేదు. రొట్టెను తినడం అనేది చాలా శరీరము కోరుకుంటున్నటువంటి చాలా నిత్య అవసరం. రాళ్లను రొట్టెగా చేసుకునేటువంటి అవకాశము, శక్తి ఎక్కడ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, అయితే దాన్ని జయించగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ బలమును బట్టి వస్తుంది. కీర్తి ఘనతలు దేవుని దృష్టికి అంగీకారము కాని కీర్తి ఘనతలు నువ్వు ఎప్పుడూ ఆశించకూడదు. అది శోధన. కాబట్టి దాన్ని జయించగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మబలం నుంచి వస్తుంది. ప్రియ సహోదరుడా, నీవున్నటువంటి స్థితిలో నుంచి నిన్ను పడవేసే ప్రయత్నం అపవాది చేస్తూ ఉంటుంది. అది గ్రహించగలిగే శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆత్మబలం ఉన్నప్పుడే వస్తుంది. శరీరము బలహీనమైనటువంటి స్థితిలో నీవున్నటువంటి స్థితి, నీకున్నటువంటి పరపతి, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి ఆ స్థితి అంతా నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే శరీరము సహకరించదు. శరీరము నీ మైండ్ వీక్ అయిపోద్ది, నీ బుద్ధి వీక్ అయిపోద్ది, నీ ఆలోచన వీక్ అయిపోద్ది, నీ శరీరం వీక్ అయిపోద్ది. ఏమి వెంటనే ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తూ ఉంటారు. త్వరగా పెట్టు అంటాను నేనైతే మా మిస్సెస్ని. ఏంటి భోజనం? ఎందుకని ఆకలితో ఉన్నటువంటి సందర్భం ఏమవుతుందండి, త్వరగా జిమ్ చేసి పిండేసి వచ్చేస్తాం 2.5 గంటలు. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, త్వరగా పెట్టాలి. లేకపోతే శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే నరాలన్నీ కూడా లాగేస్తూ ఉంటాయి, మైండ్ ఈ కండరాలన్నీ పీకేస్తూ ఉంటాయి. ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అన్నాం అమ్మగారు, ఎప్పుడన్నా. ఎందుకని ప్రార్థన సహవాసం బట్టి బలపరచబడి అది శరీరాన్ని నలగొట్టి భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంచెం త్వరగా పెట్టకపోతే కంగారు పెడతాం, కొంచెం త్వరగా పెట్టని. ఎందుకని శరీరం అంతా అలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకున్న ఆత్మబలం బట్టి శరీర బలహీనతలన్నింటినీ కూడా జయించగలుగుతున్నారు. 14వ వచనంలోకి వద్దాం. ఇది వాక్యం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుడు యేసు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఆత్మ బలముతో. అంటే అప్పటి వరకు ఆయనలో ఏం పనిచేస్తుంది? ఆత్మబలమే పనిచేస్తుంది. ఇంకా తర్వాత గలిలయకు వెళ్ళడానికి కూడా ఏది సహాయపడింది? ఆత్మబలమే సహాయపడింది. ఈ ఆత్మబలము చేత గలిలయకు వెళ్ళడానికి ముందు అప్పటి వరకు ఎవరున్నారు యేసుక్రీస్తు వారితో? అపవాది ఉంది, సాతాను ఉంది. పలు అంశాల్లో యేసుక్రీస్తు వారిని శోధిస్తోంది. అయినా కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆత్మబలమును విడిచిపెట్టలేదు. అప్పుడు 40 దినాలు పొందుకున్నటువంటి ఆత్మబలం ఆయనలో మరి పుష్కలంగా పనిచేస్తుంది. శరీరము బలహీనంగానే ఆకలి కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది, అందులో ఏ సందేహమే లేదు. కానీ ఆత్మబలము పుష్కలంగా, ఆత్మాహారము పుష్కలంగా యేసుక్రీస్తు వారిలో ఉండడం వలన ఆత్మబలము చేత ఆయన అపవాదిని జయించగలుగుతూ వచ్చా. 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది.
ఏటండి? ప్రతి శోధనను, నాట్ ఓన్లీ 3, ఈ 3 శోధనలే కాదు, 40 దినాలు శోధించినటువంటి శోధనలో యేసుక్రీస్తు అరణ్యములో ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు 40 దినాలు ఆయన శోధింపబడ్డారు. అలాగే శరీర బలహీనతను బట్టి ఆయన ఆకలి కొని ఆహారం తిందామనేటువంటి ఆలోచన ఆయనకి కలిగినప్పుడు మళ్ళీ అపవాది ఈ శరీర బలహీనతలను బట్టి మళ్ళీ శోధిద్దామని 3 సందర్భాల్లో అపవాదిని శోధించే ప్రయత్నం చేసింది. అయితే అపవాదికి ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. అపవాది ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి దానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? తన ప్రతిశోధనను అది ముగించుకొని, అంటే ఇక అవతరా బాబు వీడితో అని చెప్పి ముగించుకొని తర్వాత ఒక మాట రాయబడింది ఏంటంటే కొంతకాలము. ఎంతకాలం అంటండి? అంటే నేను మళ్ళీ వస్తాను రాని పోయింది. కొంతకాలం అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పే మాట నువ్వు వింటలేదురా, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు వింటలేదు, ఉపవాసం ఉండి శరీర బలహీనతలు ఉండి ఎన్ని ఉన్నాయి కానీ ఎన్ని ఏ విధంగా చేసినా కానీ నువ్వు నా మాట వింటలేదు. కొంతకాలం విడిచి అంటే నేను మళ్ళా వస్తాను రా పోయి అన్నట్టుగా కొంతకాలం ఆయన్ని విడిచి పోయాను. మళ్ళా వస్తుంది. కాబట్టి ఈ కొంతకాలము విడిచి, కొంతకాలం మాత్రమే ఆడుతుంది. ఈ విడిచి వెళ్ళినటువంటి అపవాదం ఏం చేస్తుందండి? ఇంటిని విడిచి వెళ్ళినటువంటి దెయ్యం ఏం చేసిందంట? మరొక 7 దెయ్యాలను తీసుకుని వచ్చిందంట. ఆడు శుభ్రంగా ఉన్నాడు, ఇల్లంతా శుభ్రం పెట్టుకుంటున్నాడు, చక్కగా ఉంది, ఎక్కడదక్కడ ఉంది, ఏ వస్తువు అక్కడక్కడ ఉంది, బైబిల్ చదివేస్తున్నారు, అలమార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ సాయంత్రం తీస్తున్నారు, ముద్ర చదివేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్నారు, భోజనం అయిపోయినారు, తల్లిలో స్తోత్రం అంటున్నారు, తేనె పుస్తక స్తోత్రం ప్రభా అంటున్నారు, దేని స్తోత్రం అంటారు కదా, అలా అంటున్నారు. కాబట్టి ఇల్లు ఏమైపోయింది? సెట్ అయిపోయింది. కాబట్టి నువ్వేం అవ్వాలా? నేను ఒక్కడిని ఇప్పుడు సెట్ అయిపోయిన ఇల్లు పాడు చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు. ఏం చేయాలా? మీరు కూడా రండి అని చెప్పి 7 దెయ్యాలను తెచ్చుకున్నదంట. కాబట్టి కొంతకాలం యేసుక్రీస్తు వారిని ఈ అపవాది ఏం చేసిందంట? విడిచిపోయింది. అయితే యేసుక్రీస్తు వారిని అపవాది విడిచిపోయింది. కానీ యేసుక్రీస్తు వారిలో విడిచి వెళ్ళనిది ఏంటో తెలుసా? ఆత్మబలం. దేవుని స్తోత్రం కలగనగాక. ఆత్మబలము యేసుక్రీస్తు వారిని ఇంకా విడిచి వెళ్ళలేదు. ఈ ఆత్మబలము మళ్ళా ఆయన అప్పగించేటంత వరకు కూడా సిలువలో ఆయన నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అప్పగించుకునేటంత వరకు కూడా ఈ ఆత్మబలం ఆయనలో పనిచేస్తూనే ఉంది. కాబట్టి ఆత్మ బలమును బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళారండి? గలిలయకు వెళ్ళారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? యొర్దాను నుండి అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలో ఆయన 40 దినాల ఉపవాసం ఉండి ఆ దినములన్నీ కూడా అపవాది చేత శోధింపబడి శోధనలన్నీ ముగించుకుని అపవాది వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం యేసుక్రీస్తు వారిని అది విడిచి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆత్మబలమును బట్టి గలిలయకు వచ్చారు. ఆయన స్వగ్రామం ఎక్కడ? నజరేతు అనేటువంటి ఊరు. అది 16వ వచనం అంట. తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తర్వాత ఆయన నిజానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? నజరేతు నుండి ఆయన యొర్దానికి వెళ్ళారు. యొర్దాన్లో బాప్తీసం తీసుకున్నారు, మంచిదే. బాప్తీసం తీసుకున్న తర్వాత ఉపవాస ప్రార్థనలో ఉండాలని ఉపవాస ప్రార్థనలకు వెళ్ళారు ఆయన అరణ్యంలోకి, మంచిదే. ఇప్పుడు ప్రార్థనలు ముగించుకున్న తర్వాత ఎక్కడికి రావాలా? మనమైతే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఇంటికే పోతాం. మన ఇంటికి మనమే పోతాం, మనమే కదా. మన ఇంటికి మన ఊరికి ఒక ఊరు వెళ్తే ఒక ఊరు అయితే మళ్ళీ మన సొంత ఊరికే వెళ్తాం కదా. కానీ యేసుక్రీస్తు వారు అలాగే ఎక్కడికి వెళ్ళారంటే గలిలయకి వెళ్ళారు. ప్రియ సహోదరుడా సహోదరి, గలిలయకి వెళ్ళారు. గల కారణము చూడండి. అంటే ఆత్మబలము చేత ఆయన ఎక్కడికి వెళ్ళారండి? గలిలయకి వెళ్ళారు. అంటే ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు వారిని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలిగాక. ఆత్మబలము ఏం చేస్తుందంటే మార్గమును చూపిస్తోంది. దవ్వే ఆత్మబలము మనలో నింపబడినట్టు ఉపవాస ప్రార్థన బట్టి నీ ఆత్మబలము నింపబడితే నీవు ఏమి చేయాలో నీకు మార్గము చూపబడుతుంది. నీ జీవితంలో రేపటి భవిష్యత్తు ఏమిటో, మరుసటి క్షణం ఏమిటో నీకు తెలియదు. కాబట్టి దానికి మార్గం కావాలా, దానికి కావాలా, దిశానిర్దేశం కావాలా. కాబట్టి ఆత్మ బలము చేత నింపబడిన వాడికి ఏం కనబడుతుంది అంటే మార్గము కనబడుతుంది. మార్గం. ఇప్పుడు యేసు ప్రభువారు అడగాలి, ప్రభువా నేను నజరేతుకు కదా వెళ్ళాలి,
గలిలయకి వెళ్ళడం ఏంటి అని అడిగే ఆలోచన యేసుక్రీస్తు వారికి మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఖచ్చితంగా అడిగేస్తాం. ఎందుకని మనం ఎందుకు అడిగేస్తాం? వల్ల ఆత్మబలం ఉండదు కాబట్టి. ఆత్మబలం ఉంటే ఆత్మ ఎక్కడికి నడిపిస్తే ఎక్కడికే వెళ్తాం. కాబట్టి గలిలయకి వెళ్ళమని ఆత్మ యేసుక్రీస్తు వారిని ఆత్మబలం వచ్చి అతని గలిలయకి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ బలముతో ఆయన గలిలయకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆత్మ బలము కలిగిన వాడికి ఏం కనబడుతుంది అంటే దేవుని యొక్క మార్గము బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మార్గము బయలుపరచబడుతుంది. ఇది మొదటిది. ప్రియ సహోదరుడా సహోదరి, ఏం కనబడుతుందండి? దేవుని మార్గము కనబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ దిశగా వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో నీకు మార్గము కనబడుతుంది. ఒకవేళ ఈ రోజున నీవు ఒక సమస్యతో వచ్చావు, దేవుడు ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత నిన్ను ఆత్మబలం చేత నింపి ఆ సమస్య నుండి విడుదల పొందే మార్గం వైపు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. ఆత్మబలము చేత ఆయన నిన్ను నింపి ఆ శ్రమల నుండి, ఆ కష్టముల నుండి, ఆ వేదనల నుండి, ఆ సమస్యల నుండి విడుదల చేసే మార్గము గుండా నిన్ను నడిపించబోతున్నాడు. అది ఆత్మబలమునకు ఉన్నటువంటి శక్తి. అది ఆత్మబలముకు ఉన్నటువంటి శక్తి. ప్రియ సహోదరుడు, రెండవది మనం చూసినట్లయితే ఆయన గలిలయకి వెళ్ళినటువంటి సమాచారం అంట అక్కడ ఉన్న వారు అందరికీ కూడా వ్యాపించేసింది. అంటే యేసుక్రీస్తు వారు గలిలయకు వస్తారని గలీలు ఎదురు చూశారా? ప్రియ సహోదరుడా సహోదరి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఇదే మాటలు మత్తయి సువార్తలో సేమ్ 4వ అధ్యాయంలోనే రికార్డ్ చేయబడ్డాయి. నజరేతును విడిచి పన్నెండవ వచనం చదువుదాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి ఆ పైన మనం వచనాలు చదివితే ఇందాక లోకాసువార్తలో మనం చదువుకున్నటువంటి ఉపవాస ప్రార్థన, అరణ్యపు ప్రార్థన, అపవాది యొక్క శోధన అన్నీ అవుతున్నాయి. ఆ తర్వాత అపవాది విడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేర్చబడినటువంటి మత్తయ్య అనేటువంటి భక్తుడు చేర్చినటువంటి మరొక అంశం ఏమిటంటే, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసెను అనే మాట చేర్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆత్మబలం చేత నడపబడుతున్నప్పుడు ఎవరు పరిచర్య చేశారండి? ఆయనకి దేవదూతలు నడిపించారు ఆయన్ని. దేవదూతలకి పరిచర్య చేయడం అంటే సేవ చేయడం. సేవ అంటే ఆయనకి అవసరమైన ప్రతి సేవ కూడా చేయడం. ఇది ఎవరి చేత చేయబడుతుందండి? దేవదూతల చేత చేయబడుతుంది. ఈ దేవదూతలు ఆత్మ బలము చేత మరి యేసుక్రీస్తు వారు లీడ్ చేయబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవదూతలు ఉండి ఆయన యొక్క సేవలు చేస్తూ, సపర్యలు చేస్తూ, పరిచర్య చేస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికి నడిపించేయండి? గలిలయకు నడిపించాయి. గలిలయలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూస్తే కనుక జెబులూను దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. ఎవరు నివసించు? గలిలయలో ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క మార్గం ఎక్కడికండి? అన్యజనుల మధ్యగా నడిపించబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క దిశ ఎటువైపుకి వెళ్తుందండి? అన్యజనులు ఉన్నటువంటి వైపుకి. ఇప్పుడు ఆత్మ యేసుక్రీస్తు వారు ఎక్కడికి నడిపిస్తుందండి? అన్యజనుల మధ్యకి యేసుక్రీస్తు వారు నడిపిస్తుంది. ఇప్పుడు ఈ అన్యజనులు ఈయన వచ్చారనేటువంటి వార్తను బట్టి వ్యాపింపజేశారంటే, ఈ అన్యజనులు కూడా దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఒక ఆత్మ కలిగిన వాడు వస్తాడు, ఆత్మ పూర్ణుడైన వాడు వస్తాడు. ఆత్మ పూర్ణుడైన వాడు మన దగ్గరికి మరి వచ్చేసి ఒక రోజు కోసం ఎదురు చూసినటువంటి జనులుగా ఎవరు కనబడుతున్నారు. ఎందుకని? వారు మొదటిగా అన్యజనులు, రెండవది చూస్తే కనుక చీకటిలో కూర్చుని ఉన్నవారు. చూద్దాం డాడీ. చీకటిలో, డార్క్నెస్లో ఈ మార్గం ఎక్కడ నడిపిస్తుందండి? ఆత్మబలం ఈయన ఎక్కడికి నడిపిస్తుందండి? చీకటిలో ఉన్న వారి మధ్యకి నడిపిస్తోంది.
ఆత్మ బలము కలిగిన వాడు ఎవరి దగ్గరికి వెళ్తాడంటే చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలుగునివ్వడానికి, డార్క్నెస్లో మగిపోతున్న వారికి వెలుగునివ్వడానికి. ఒకవేళ నీవు ఇంకా నీ స్థితి ఇంకా డార్క్నెస్లో ఉంటాయి, ఇంకా చీకటికరమైనటువంటి పరిస్థితుల చేత నువ్వు ఆవరించబడి ఉంటే కనుక ఈ రోజున ఆత్మ బలము చేత ఆ చీకటిల నుండి నువ్వు విడుదల పొందుదువు గాక. ఆ చీకటి నుండి నువ్వు విడుదల పొందుదువు గాక ఆత్మ బలము చేత. ప్రియ సహోదరుడా, అక్కడ మరలా ఒక మాట రాయబడింది, మరణ ప్రదేశములను, ద ప్లేస్ ఆఫ్ డెత్. ఎక్కడండి చూడండి స్లైడ్, ద ప్లేస్ ఆఫ్ డెత్. ఈ ప్రజలందరూ, గలిలయ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారండి? మొదటిగా చీకటిలో ఉన్నారు. దానికంటే ముందు వీరు ఎవరు? అన్యజనులు, అంటే దేవుని యొక్క వాక్యము తెలియనివారు. రెండవది చీకటిలో ఉన్నటువంటి వారు గలిలీయులు. మూడవది ప్లేస్ ఆఫ్ డెత్, అంటే మరణపు ప్రాంతంలో, మరణ ప్రదేశాల్లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశము ఎంత కూడా దేంతో ఆవరించబడిందంటే మరణకరమైనటువంటి పరిస్థితులు, చావే. అక్కడ ఏమాత్రము కూడా జీవము లేదు. కాబట్టి మరణ ప్రదేశములలో ఉన్న వారికి ఏం కావాలంటే జీవము కావాలా అని అంటున్నాడు. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అంటున్నాడు. కాబట్టి ఈ మార్గమైన ఆయన, సత్యమైన ఆయన, జీవము అయినటువంటి ఆయన ఆత్మ బలము చేత ఎక్కడ నడిపించబడుతున్నట్టంటే ఆ మరణపు ప్రదేశాలలో కొట్టిమిట్టు ఆడుతున్న వారిని ఆ మరణపు ఛాయల నుండి విడిపించటానికే. ఒకవేళ నీవు ఆత్మ బలము చేత నింపబడితే నీలో ఉన్నటువంటి మరణపు పరిస్థితులన్నీ కూడా యేసు నామములో ఈరోజు కొట్టివేయబడును గాక, ఈరోజు కొట్టివేయబడును గాక. ఎందుకంటే నీవు ఉపవాసమును బట్టి నీ శరీరం బలహీనమైందేమో కానీ ఉపవాసం ఉండడాన్ని బట్టి నీ ఆత్మ ఏమవుతుందంటే పుష్కలమైనటువంటి బలం పొందుకుంటుంది. ఈ పుష్కలమైనటువంటి బలమును బట్టి మరణ సంబంధమైన రోగం ఏదైనా నీలో ఉందా అది కొట్టివేయబడును గాక. మరణ సంబంధమైన వ్యాధి ఏదైనా ఉందా అది కొట్టివేయబడును గాక. మరణ సంబంధమైనటువంటి పరిస్థితులు నీ జీవితాల్లో ఉన్నాయా అది తీసివేయబడును గాక. మరొక మాట రాయబడింది అక్కడ, షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయలు. మరణ ఛాయలు చూడండి, మరణ ఛాయలు అంటే ఏంటంటే మనం అక్కడ ఛాయలు ఉంటాయి కానీ అది మరణం అని మనకు తెలీదు. ఇక్కడ అర్థం అవడం కోసం స్లైడ్ పెట్టా. ఇక్కడ రాయడు షేడ్స్ ఆఫ్ డెత్ అని అక్కడ రోడ్ గురించి ఒక బోర్డు పెట్టారు. అంటే షేడ్స్ అంటే నీడ, షేడ్స్ అంటే ఛాయలు. ఇక్కడ ఏముంది, నువ్వు అలా వెళ్ళిపోతే, కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతే, నియంత్రణ లేకుండా వెళ్ళిపోతే, స్పృహ లేకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎక్కడికి పోతావు అంటే డెత్లోకి పోతాం, ఆ లోయలో పడతాం. కాబట్టి అక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, బోర్డు చూసి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆలోచనతో ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, కంట్రోల్ అయిపోవాలి, స్పీడ్ తగ్గించుకోవాలి, వివేచనత కలిగి ఉండాలి, చాలా చెవి వినికిడి అటు నుంచి ఏమైనా వస్తుందా, ఎవడైనా హార్న్ కొడుతున్నాడా ఏంటి, ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే ఏమవుద్దంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరున్నారంటే గలిలీయులు ఉన్నారు, మరణపు ఛాయల్లో ఉన్నారు. వీరికి ఎవరన్నా ఈ సౌండ్ వినిపించే వాళ్ళు వస్తారా? ఈ నీడలు, ఈ ఛాయ అంటే మరణపు ఛాయల నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఎవడన్నా వస్తాడా అని ఎదురు చూసేటటువంటి జనాంగముగా ఈ గలిలీయులు ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మ బలము యేసుక్రీస్తు వారిని ఎక్కడికి నడిపిస్తుందంటే గలిలీకి నడిపిస్తుంది. ఎందుకని నీ వెలుగు అక్కడ కావాలా, నీ జీవము అక్కడ కావాలా, నీ ఆత్మ బలము చేత నీ కార్యములు అక్కడ జరగాల. దేవునికి స్తోత్రము కలుగును గాక. 23వ వచనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏం కావాలండి? సువార్త కావాలా, గోస్పెల్, ద గోస్పెల్. అక్కడ ఏమి లేదండి, ఇప్పటి వరకు సువార్త లేదు, దేవుని యొక్క వాక్యము లేదు. దేవుని యొక్క వాక్యము లేకపోవడం వల్ల సొదొమ గొమొర్రా అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నినెవె పట్టణానికి వాక్యము లేకపోవడం వల్ల అది పాపముతో నింపబడి దేవుని యొక్క ఉగ్రతను కొనిదొచ్చుకుంది. దేవుని యొక్క వాక్యము నీకు దగ్గరగా ఉంది, దేవుని యొక్క మాట నీకు దగ్గరగా ఉంది, దేవుని యొక్క మరి ఈ సువార్త అనునిత్యము నిన్ను తాకుతోంది. ఓలివే పరిచర్య ద్వారా మేల్కొల్పు ప్రార్థన, ఓలివే పరిచర్య ద్వారా ఉపవాస ప్రార్థన,
ఒలివ పరిచర్య ద్వారా బైబిల్ స్టడీ, ఒలివ పరిచర్య ద్వారా స్త్రీల ప్రార్థన సహవాసము, ఒలివ పరిచర్య ద్వారా బ్రదర్స్ ఫెలోషిప్స్, ఒలివ పరిచర్య ద్వారా కుటుంబ ప్రార్థన సహవాసాలు, ఒలివ ప్రేయర్ ద్వారా, ఒలివ పరిచర్య ద్వారా, మినిస్ట్రీస్ ద్వారా మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాసాలు, ప్రతి ఆదివారము ఆరాధనలో. ప్రియ సహోదరుడా, సువార్త నీకు దగ్గరగా ఉంది, అయినా నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సువార్త లేక నినేవే పట్టణం పాడైపోయిందంటే ఒక అర్థం ఉంది. సువార్త లేక సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయిందంటే దానికి ఒక అర్థం ఉంది. సువార్త ఉండి నువ్వు నాశనం అయిపోతే, సువార్త నీకు నిత్యము నీకు దగ్గరగా ఉండి నువ్వు నాశనం అయిపోతే, నీ జీవితం కట్టబడకపోతే, నీ జీవితం బాగుపడకపోతే, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోతే, నీ జీవితంలో మేలుకరమైన పరిస్థితి లేకపోతే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ స్థితి కంటే సొదొమ గొమొర్రా నీతి చాలా గొప్పదై ఉంటుందంట. ఇలాంటి గొప్ప స్థితి సొదొమ గొమొర్రా ఆ కాలంలో ఉంటే సొదొమ గొమొర్రా ఏమై ఉండేదండి? రక్షించబడి ఉండేది అంటాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియ సహోదరుడా, అంటే నీకు ఎంతటి భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఎంతటి ధన్యత నీకు ఇస్తున్నాడు, ఎంతటి వాక్యమును దేవునికి ఇస్తున్నాడు, ఎంత గొప్ప పరిచర్యను దేవునికి ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అక్కడ ఏం లేదండి, సువార్త లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆ ఆత్మ ఏం చేస్తుందంటే సువార్త లేని చోటకు పోయి ఏం చేయమంటుందంటే సువార్త ప్రకటించమంటుంది. సువార్త ప్రకటించమంటుంది. ప్రియ సహోదరుడు, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి గలిలయకు వచ్చారు. సమాజ మందిరములలో బోధిస్తూ, అక్కడ ఏం లేదంటే బోధ లేదు. రెండవది సువార్త. మొదటిది ఏమని చెప్పానండి? సువార్త. రెండవ దాన్ని బోధగా తీసుకోండి, లేదా మొదటిది బోధగా తీసుకుంటే మీ ఇష్టం, బోధ తీసుకోండి, తర్వాత సువార్త తీసుకోండి. కాబట్టి బోధ లేదు అక్కడ. యేసుక్రీస్తు వారు దేవుని గురించినటువంటి బోధ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే ఎక్కడైతే బోధ లేదో, ఎక్కడైతే వాక్యము లేదో అక్కడికి యేసుక్రీస్తు వారిని నడిపిస్తుంది. ఆత్మ బలము మనలో పుష్కలంగా పనిచేస్తుంటే కనుక మనము ఎక్కడికి వెళ్తామండి? బోధ ఉన్న చోటకి వెళ్తాం, బోధించువారుగా ఉంటాం, వాక్యమును ప్రకటించేవారుగా ఉంటాం, సువార్తను వెదజల్లేవారుగా ఉంటాం. మనలో ఆత్మబలము పుష్కలంగా పనిచేస్తూ ఉంటే గనక, శరీర సంబంధాలుగా ఉంటే సువార్తకి మన మనసు అంగీకరించదు. శరీర సంబంధాలుగా మనం ఉంటే కనుక బోధకు మన శరీరం అంగీకరించదు, మన యొక్క స్థితి అంగీకరించదు. భౌతికమైన వాటికి మనం ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక దేవుని సంబంధం అనేది ఏది కూడా నీలో పనిచేయదు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు, సువార్త చెప్తున్నారు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును, అంటే ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, అంటే గలిలే ఏముందండి? రోగములు ఉన్నాయి. గలిలే ఏమున్నాయండి? వ్యాధులు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధుల నుండి విడిపించేవాడు ఎవడో, ఈ రోగముల నుండి విడిపించేవాడు ఎవడో. ఎలాంటి రోగాలు ఉన్నాయో చూద్దామా? నానా విధములైన రోగములు, 24 వచ్చిన నానా విధములైన రోగముల చేతను. ఎలాంటి రోగాలండి? అరే ఓన్లీ ఎయిడ్సా? కాదు, క్యాన్సర్ ఉంది, టీబీ ఉంది, కడుపుబ్బరం ఉంది, ఆయాసం ఉంది, ఫైల్స్ ఉన్నాయి. ఒక నానా విధములైన రోగముల చేత గలీలందరూ కూడా బాధపడతా ఉన్నారు. నానా విధములైన రోగముల చేత బాధింపబడేటువంటి పరిస్థితి. కాదు, ఆ రోగముల నుండి విడిపించగలిగేవాడు ఒకడు లేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు ఆత్మబలము చేత ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే రోగులైన వారిని విడిపించడానికి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో ఆత్మబలం పనిచేస్తే కనుక రోగము చేత బాధపడుతున్న వారిని, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు విడిపించగలవాడవి ఉండాలి. నీలో ఆత్మబలం పుష్కలంగా పనిచేస్తూ ఉంటే కనుక వ్యాధి సంబంధమైన వారిని విడిపించగలిగేటువంటి స్థితిని కలిగి ఉండాలి.
ఈ రోజున ఉపవాసమును బట్టి నువ్వేం పొందుకోవాలని అడుగుతున్నానండి. ఆత్మబలమును పొందుకోవాలి. ఈ ఆత్మబలము నీలో ఉంటే కనుక మొదట నీ వ్యాధిని నువ్వు తగ్గించుకో. ఈ ఆత్మబలం నీలో ఉంటే మొదట నీ రోగమును నువ్వు తగ్గించుకో. ఈ ఆత్మబలం నీకు ఉంటే కనుక నీ ఆత్మబలమును బట్టి ఎవరైతే రోగముల చేత బాధింపబడుతున్నారో ఆ రోగములన్నిటినీ నువ్వు బాగు చేసేవాడుగా, ఆత్మబలం చేత నింపబడి, రామా నీ కోసం నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరచువాడు. రామా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు రోగములను నయం చేసేవాడు. ఆత్మబలము చేత నువ్వు చెప్పగలగాలి. ఆత్మబలము చేత నువ్వు చెప్పగలగాలి. నానా విధములైన రోగములు చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ చూడండి ప్రియులరా, ఎంత చక్కగా రాశారో. ఈ రోగములను బట్టి, వ్యాధులను బట్టి ఏమొచ్చే వాళ్ళకి వేదనలు వచ్చేసి, వేదనలు అలాగా ఆ వేదనలు బట్టి పీడింపబడుతున్నారు పాపం. ఇప్పుడు ఏమయ్యారండి, ఈ వ్యాధిగ్రస్తులందరినీ ఆయన విడిపిస్తున్నాడు. ఇంకొక జాతి ఉందండోయ్, ఆ జాతి వారిని కూడా విడిపిస్తున్నాడు. ఎవరన్నా జాతి? దయ్యము పట్టిన వారిని. అంటే గలిలయలో ఎవరున్నారండి? దయ్యములు పట్టిన వారు ఉన్నారు. మరణము నన్ను ఏం చేయగలదన్న పాటలో ఒక చరణం అది. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ దేన్ని వణికిస్తుందండి? దయ్యములను వణికిస్తుంది. ఆ దయ్యాలు అంటున్నా యేసుక్రీస్తు వారిని, ఏంట్రా బాబు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చింది, మామ ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో అని చెప్పి మొర్ర పెట్టుకున్నాయంట దయ్యాలు. ఈ ప్రాంతం విడిచి, అప్పుడు దాకా బాగుంది వాడికి, సుఖంగా, కంఫర్టబుల్గా, హాయిగా. ఆత్మబలమ కలిగిన వాడు ఒక్కడో కూడా దయ్యములను వెళ్ళగొట్టేటువంటి స్థితిలో ఒకడంలో లేడు. కాబట్టి ఆ కంఫర్టబుల్ లైఫ్ దేనికి? దయ్యాలకే. కాబట్టి దయ్యాలను వెళ్ళగొట్టగలిగే వాడు ఎవడై ఉండాలంటే ఆత్మ కలిగిన వాడై ఉండాలి. ఆత్మబలము కలిగిన వాడు ఏం వెళ్ళగొడతాడంటే దయ్యములను వెళ్ళగొడతాడు. మనలో ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొట్టాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆత్మబలమును కలిగి ఉండాలి. ఆత్మబలమును కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమై ఉండాలండి? నువ్వు మాట్లాడే ప్రతి మాట మీద నీకు ఏముండాలంటే ఆలోచన, వివేచన ఉండాలి. నీ ఉపవాసము నీకు ఎలాంటి బలం ఇస్తుందో నువ్వు తెలుసుకోవాలి. నీ ఉపవాసమును బట్టి కోరుకున్నటువంటి లోక సంబంధమైనటువంటి సౌఖ్యాలతో సరిపెట్టుకోవాలనుకుంటున్నావా? కాదు, ఆత్మబలం ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను చూడాలనుకుంటున్నావా? ద డిఫరెన్స్ ఈజ్ వెరీ క్లియర్. ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నీకు ఆత్మబలము కావాలా? ఏదో వచ్చాము, ప్రార్థన చేసాము, కలిసాము, మా పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు, వెళ్ళిపోయాము, మళ్ళా వచ్చే ఆ నెలలో వచ్చే శుక్రవారం ఉపవాస ప్రార్థన దాకా చూసుకుందాం, అంతవరకు అంతమా? నీ జొట్టు పీస్ అంటమా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాగొచ్చాం? ఇన్ని నెలలుగా వస్తూ ఉన్నాం, ఇన్ని రోజులుగా వస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం. ద పవర్ ఆఫ్ స్పిరిట్, ఆత్మబలం ఎలా పనిచేస్తుంది ఇలా? ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఆత్మబలమును నేను చాలా దృఢముగా నమ్ముతాను. ఒక్కడనై ఉండి, ఒంటరినై ఉండి ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నానంటే అది నా బలము కాదు, నా శక్తి కాదు, నాలో ఉన్న దేవుని వలన నేను దేవునికి స్తోత్రం చెప్తూ ఉంటాను. హల్లెలూయా. ఎవరు అడిగినాను ఇదే చెప్తాను. నేను ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి అడుగుతున్నా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందండి? దేవుని యొక్క ఆత్మనలో బలముగా పనిచేస్తూ ఉంటారు. ఇన్ని ఒక్కడు ఎలా చక్కబెట్టుకోగలుగుతున్నా? స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలం నాలో బలంగా పనిచేస్తూ ఉంటాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఆత్మబలము చేత నింపబడ్డానికి. సరైన రీతిలో మనం రాకపోతే ఆత్మబలం చేత నింపబడడం అనేది జరగని పని. ఎలాగొచ్చాం అలాగే పోవడం అంటే ఇంటికి మళ్ళీ పోతామంటున్నారని అలాగ అనుకోకండి. ఎలాగొచ్చాం అలాగే వెళ్ళిపోవడం అది పెద్ద ప్రయోజనకరం కాదు. ప్రియ సహోదరుడా, దేవుని దగ్గరికి వస్తున్న నీవు సంవత్సరాలుగా వస్తూ ఒక నిబద్ధత కలిగినటువంటి సేవకుడి యొక్క వాక్యమును నిత్యము వింటూ నీ స్థితి నువ్వు మార్చుకోలేకపోతే ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? దీవెనలు ఎందుకు వస్తాయి? బ్రతికెందుకు మార్చబడుతుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, సరైన రీతిలో దేవుని దగ్గరికి వచ్చి సరైన రీతిలో నువ్వు కరిపరుచుకుంటే
దేవుడు నిన్ను ఆత్మచేత ఆత్మచేత నింపుతాడు, ఆత్మబలము చేత నింపుతాడు. దేవదూతలు వచ్చి నీకు సపర్యలు చేస్తాయి, దేవదూతలు వచ్చి నీకు సపర్యలు చేస్తాయి. ఆత్మబలము చేత యేసుక్రీస్తు వారు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు, ఆత్మబలము చేత అక్కడ బోధ చేస్తున్నారు, ప్రబోధ చేత ఆత్మబలము చేత ఏం చేస్తున్నారంటే రోగములను ఏం చేస్తున్నారు, ఆత్మబలము చేత దయ్యములు పచ్చిన వారిని విడిపిస్తున్నారు. ఇంకా చాంద్రారోగములు ఉన్నాయి ఏంటి, రాత్రి వెన్నెల దెబ్బ అని ఒక వాక్యం చెప్పాను, ఎంతమంది గుర్తుందా? అందులో చాంద్ర, మూడవది పక్షవాయువు గలవారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన ఏం చేశాడట, వచ్చాడంట. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట, గలిలయకు ఆయన వెళ్ళినటువంటి ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఉన్న వారందరినీ కూడా బాగు చేయాలి, సువార్త చెప్పాలి, బోధ చేయాలి, ఈ సువార్తను అదంతా కూడా వ్యాపింప చేయాలి, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వాల. ఈ ఆత్మ బలము మనల్ని ఆ విధంగా లీడ్ చేస్తుంది. మరి నజరేతులో లేదా? నజరేతులో ఆ పరిస్థితులు లేదు. ఎందుకని? యేసుక్రీస్తు వారు బైబిల్ తీసి వాక్యం చదివితే ఇలా తేరు చూశారంట. మొన్న మధ్యన ఇప్పుడు వాక్యంలో చెప్పాను, ఇలా తేరు చూసి రీడో అన్నట్టుగా. అంటే ఏంటంటే వాక్యమును అంగీకరించే స్వభావం వారిలో లేదు. పైగా అంటున్నారు ఇతడు ఇక్కడే ఉన్నటువంటి యేసోపు కొడుకు కాదా అంటే మనలాంటోడే కదా, యేసోపు పుట్టినోడే కదా, మన కులపోడే కదా, మన వర్గమోడే కదా, మన అడ్రంగోడే కదా, మన యూదుడే కదా అని చాలా చులకన భావన. ఎక్కడ? నజరేతులో. కానీ గలిలయలో ఎవరండి? యేసుక్రీస్తు వారిని ఘనమైన రీతిలో సత్కరించేవారు. ఆ బుద్ధి, ఆ స్వభావం ఉంది వారికి. కాబట్టి నీకు ఎక్కడ ఘనత దొరుకుతుందో అక్కడికి నువ్వు ఆత్మబలము చేత నడిపించబడతావు. ఎక్కడ నీకు ఘనత, ఎక్కడైతే నీకు కీర్తి, ఎక్కడైతే నీకు మంచి పేరు, మంచి గుర్తింపు ఉంటుందో అక్కడికి నిన్ను ఆత్మ నడిపిస్తుంది. కాబట్టి గలిలయలో అందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే మంచి ఘనమైన రీతిలో సత్కరించారు, ఘనమైన రీతిలో ఆయన స్వాగతించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూసినట్లయితే ఆ సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించనంటే అక్కడ ఉన్నటువంటి గలిలయ అందరూ ఏం చేశారండి, ఈయన వచ్చాడనే విషయాన్ని విని ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ నోట ఈ నోట అందరికీ కూడా చెప్పేశారు. ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, ఆయన చక్కగా బోధిస్తున్నాడు, దెయ్యాలను పోగొడుతున్నాడు, రోగములు పోగొడుతున్నాడు, చాంద్ర రోగములు పోగొడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా వ్యాపింపజేసేసారు. అంటే గలిలయలో ఎవరనండి? వ్యాపింపచేసేవారు, దేవుని యొక్క మాటను వ్యాపింపచేసేవారు. ఈ విని, ఈ బోధ విన్నారు, ఈ సువార్త విన్నారు, విని వ్యాపింపజేశారు. మనము విని పెట్టి తాళం వేసేస్తాం. వచ్చే ఆదివారం మళ్ళీ ఇదే ప్రశ్న అడిగామనుకో, గాల్లో చూస్తారట, గాల్లో చూస్తారు. అదే నువ్వు ఇంటికి వెళ్ళి ఒకరికి చెప్పే ప్రయత్నం చేయి, మీ ఆయనతో చెప్పే ప్రయత్నం చేయి, ఇవాళ ఏం వాక్యం చెప్పారు, ఖచ్చితంగా నీకేమవుతుందో తెలుసా? గుర్తుంటారు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వాక్యం గురించి ఎనాలిసిస్ చేస్తాం, దీని గురించి వివరిస్తాం, దీని గురించి ఆ పాయింట్స్ అన్నీ కూడా సార్ నెమరు వేసుకుంటాం పిల్లలతో సహా. అప్పుడు ఏమవుతుంది? వాక్యము గుర్తుండిపోద్ది. అందుకనే ఒకసారి వచ్చిన వాక్యాన్ని నేను రెండోసారి రిపీట్ చేయను. ఎందుకని? నేను గుర్తుంచుకున్నాను కాబట్టి. ఇది మళ్ళీ ఆల్రెడీ చెప్పేశాము కదా అని దాని జోలికి అవసరం అంటే సందర్భాన్ని బట్టి దాన్ని ప్రస్తావిస్తామేమో కానీ దాన్ని అంశముగా తీసుకున్న వాక్యాన్ని చెప్పం. కావాలంటే ఈ 10 సంవత్సరాలు ఏ వాక్యం తీసుకున్న అలాగే ఉంటాను. కాబట్టి ఎందుకని వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ముచ్చటించండి, భర్తతో ముచ్చటించండి. కమాన్, ఈరోజు వాక్యం ఏం చెప్పారో ముచ్చటించండి, వాక్యం ఏం మాట్లాడిందో ముచ్చటించండి, వ్యాపింప చేయండి నీ భర్తతో, కనీసం నీ భర్తతో. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఏం చేస్తామంటే వాక్యంలో అనేకమైనటువంటి మూలపాఠాలు, అనేకమైన లోతైన అంశాలు, అనేకమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆత్మబలమును కలిగజేసే అంశాలు అనేకంగా ఉంటాయి. బిర్యానీలో ఏముంటాయి?
లవంగ ఎలా నల్లగా ఉండేది ఏమంటారు? లవంగేనా? లవంగ ఉంటుంది, యాలక్ ఉంటుంది, దాల్చిన చెక్కలు ఉంటాయి కదా. బిర్యానీ తినప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? అవన్నీ తీసి పక్కన పెడతారు. ఏం తింటారు తెలుసా మీరు? గడ్డి తింటారు. ఏది రైస్ తింటారు. అసలు మీకు అవసరమైంది అవి తినాలా? మన జిమ్లో ఒక అతనికి చెప్పా, నేను అప్పుడు సండే రోజున ఎప్పుడన్నా మా ఇంట్లో అప్పుడప్పుడు బిర్యానీ చేస్తే ఈ లవంగాలన్నీ తీసి పక్కన పెడతాను. ఇది మీరు అందరూ చికెన్ ముక్కలు తీసి పక్కన పెడతారు కదా లాస్ట్లో తిందామని, అలా నేను లవంగ మొగ్గలు అన్నీ పక్కన పెడతాను. లవంగ మొగ్గలు ఇవన్నీ తీసి లాస్ట్లో ఇవన్నీ భుజిస్తా. ఇవి అసలైంది. అటు వాక్యంలో మీకు కావాల్సినటువంటి బోలన్నీ లవంగలు ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేస్తాము, పనికిరాని గడ్డి కోసము ఆకలాడుతూ ఉంటాం, పనికిరాని చెత్త కోసము పాకలాడుతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఉపవాస ప్రార్థనను బట్టి మనం ఏమవ్వాలంటే ఆత్మబలం పొందుకోవాలి. గలిలీ ఎవరంటే ఘనత కలిగిన, ఘనతను యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను బట్టి, బోధన బట్టి ఘనతను కలుగజేసేవారు. కానీ నజరేతుల పరిస్థితి లేదా. అక్కడ ఏం చేసావో ఇక్కడ అదే చేయని అడుగుతారు మీరు. ఇలాంటి ఆశలు, ఇలాంటి కోరికలు మాత్రం మీకు ఉంటాయి. కానీ నేను చేసే కార్యాలని, నేను చెప్పే బోధను, నేను చెప్పే వాక్యాన్ని వినడానికి మీ మనసు ఉండదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. 4వ అధ్యాయం 4వ శ్లోకాశ వార్త. ప్రియ సహోదరు, అందుకే కదా కోపం వచ్చింది. ఈ వాక్యాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను మీకు. అందుకే వాళ్ళ కోపం వచ్చేసింది. వేసేద్దాం అనుకున్నారు, పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ ఊరి చివర కొండపేట పైన తోసేసి తలకిందలుగా వేసేసి చంపేద్దాం అనుకున్నారు. అంత కోపం వచ్చేసింది. అనుకుంటారు కదా, అనుకో చంపేద్దాం అనుకోకండి. దేవుడు నా మీద ఏగగోల వాళ్ళనేవాడు. హల్లెలూయా. ఎందుకని దేవుని యొక్క సేవకుడి మీద ఆయన నిఘా ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సేవకుడికి ఎప్పుడు కూడా అపకారము తలపెట్టకండి, విరోధంగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేయకండి. దేవుడు మీ జీవితాలను బాగుపరచాలని నిత్యం మీకోసం ప్రార్థించేటటువంటి ఒక సేవకుడు కొరకు తప్పుడు తలంపు కలలో కూడా రానివ్వకండి. ఆమేన్. మేలుకు కతుగా ఏం చేయమంటున్నాడండి? మేలు చేస్తే అన్యుడైనా చేస్తాడు. కీడుకు ప్రతిగా మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే మేలు చేయమంటున్నాడు. నీకు ప్రార్థన చేస్తే మీకోసం నేను ఆరాట పడుతున్నటువంటి నేను మేలు చేస్తున్నవాడినా, కీడు చేస్తున్నవాడినా? మేలు చేస్తున్నవాడినే. మీరేం చేయాలనుకుంటారు? మేలు చేయాలనుకుంటే మంచిదే, కానీ కీడు చేయాలనుకుంటే అది ఎవరికి రుచించదంటే దేవుడైన యెహోవాకు రుచించదు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరు, బీ కేర్ఫుల్గా ఉండాలి. ముగించే ప్రయత్నం చేస్తా. అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగిస్తా. ఏమిటో మాట అంటే 4వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం చివరి భాగం. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. ఏమిటే మాట? వెంబడించుట. అక్కడ గలిలయలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వభావం ఏమిటంటే వెంబడించే, ది ఫాలోయింగ్ ద జీసస్. వారు వెంబడిస్తారు. ఇదే మాట మరొక చోట రాయబడింది. 2 చోట్ల ఈ ప్రస్తావన ఉంటుంది. వెంబడించిరే. 22వ వచనం. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంబడించే స్వభావం కలిగిన వారు ఎవరంటే గలిలయలో. నజరేయులకు ఏమీ లేదంటే వెంబడించే స్వభావం లేదు. చివరికి వారి ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క సొంత అన్నదమ్ములు సహితము ఆయనను తిరస్కరించినటువంటి మనుషులు. కాబట్టి నజరేతులో ఆత్మబలం పనిచేస్తుందా? ఆయనను వెంబడించే వారి మధ్యన ఆత్మబలం పనిచేస్తుందా అంటే ఆయనను వెంబడించే వారి మధ్యన ఆత్మబలము పుష్కలంగా పనిచేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని ఈ నజరేతులో ఉన్నటువంటి వారు అంటున్నారు, కపెర్నహూములో ఏదైతే నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసావో ఆశ్చర్యకార్యాలు నువ్వు ఇక్కడ చేయనైనా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి చూసేటటువంటి స్వభావం కలిగిన వారు నజరేతు వారు.
ఆ ప్రజలకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే వారి మధ్యకు వచ్చినటువంటి, వారి మధ్యన పుట్టినటువంటి, వారి మధ్యన పెరిగినటువంటి, వారి మధ్యన ఆత్మబలము చేత లీడ్ చేయబడుతున్నటువంటి వ్యక్తిని గౌరవించే తత్వం లేని వారు నజరేతు వారు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే దేవుని యొక్క కార్యాలన్నీ, ఆశ్చర్య కార్యాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? గలిలియా, ఎక్కడ జరుగుతున్నాయి? దెకపొలి, యెరూషలేము, యోదయ ప్రదేశములంతటా కూడా దేవుని యొక్క కార్యాలు గొప్పగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే జెబూలూను దేశంలో, నప్తాలి దేశమందు, యొర్దానియందు, ఇలా సముద్ర తీరమందు, అన్ని జనులు బ్రతికే కాలంలో ఆ ప్రదేశాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని వీరికి వెంబడించే స్వభావం లేదు. గలిలీయులకు ఏముందండి? వెంబడించే గుణం. యేసుక్రీస్తు వారి యొక్క మాటను వెంబడించే గుణం, యేసుక్రీస్తు వారి యొక్క స్వరమును వెంబడించే గుణం, యేసుక్రీస్తు వారి యొక్క బోధన వెంబడించే గుణం, యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థను వెంబడించే గుణం వారికి ఉంది. ఆత్మబలము యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందండి? వెంబడించే వారి మధ్యకు తీసుకువెళ్ళింది.